హలో అండి. ఈరోజు ఒక సూపర్ టేస్టీ హెల్తీ కర్రీ చూపించబోతున్నాను. ఈ కర్రీ రోటీస్‌కి, అలాగే చపాతీకి, అన్నంలోకి అన్నిట్లోకి కూడా చాలా బావుంటుంది. బీరకాయ అంటే మామూలుగా అబ్బా! బీరకాయ అని పేషెంట్లు తినేదేమో అనుకుంటూ ఉంటారు కదా! కానీ కాదు. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువుంటుంది. నీటి శాతం ఎక్కువుంటుంది. చాలా మంచిది. ఈ బీరకాయని సోయా గింజలతో కలిపి చేస్తున్నాను. ఇవి ఒక 5, 6 గంటల ముందుగానే నానబెట్టేసి పెట్టుకోవాలి సోయా గింజల్ని. ఇదిగోండి ఇలా నానిపోయున్నాయి. అలాగే ఉల్లిపాయ, టమాటో, క్యారెట్ ఒక 2, చిన్న ఆలు ఒకటి, పచ్చిమిర్చి ఒక 3, 2 పెద్ద బీరకాయలు తీసుకున్నాను. అల్లం, వెల్లుల్లి కూడా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసి అన్నీ కట్ చేసేసి పెట్టుకుంటే మనకు కూర చేసుకోవడానికి చాలా ఈజీ. ఈ సోయాలో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. అన్నీ కూడా ఇదిగోండి కట్ చేసేసి పెట్టుకున్నాను. ముఖ్యంగా వెజిటేరియన్స్‌కి సోయా అనేది చాలా చాలా మంచిది. ప్రోటీన్‌కి చాలా మంచి సోర్స్ అనమాట. మంచి ప్రోటీన్ ఉండడం వల్ల పెరుగుదలకు కానీ, జుట్టు ఆరోగ్యానికి కానీ, మహిళల్లో హార్మోనల్ ఇంబాలెన్సెస్ లేకుండగా ఉండడానికి కానీ, అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా ఈ సోయా గింజలనేవి తగ్గిస్తాయి. బాండీలో చిన్న కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్‌లో ఆయిల్ కొంచెం వేసుకొని, పోపు దినుసులన్నీ వేశాను. ఇవి కొంచెం వేగుతూ ఉంటాయి. ఎముకలు బలంగా ఉండడానికి కూడా సోయాలో ఉండే కాల్షియం అనేది చాలా స్ట్రాంగ్‌గా చేస్తుంది ఎముకల్ని. ఆస్టియోపోరోసిస్ నుంచి కూడా తగ్గిస్తుంది ప్రమాదాన్ని. ఏజ్ పెరిగే కొద్దీ ఎముకలు గుల్లబారుతూ ఉంటాయి సహజంగా మహిళల్లో. దీనివల్ల ఆస్టియోపోరోసిస్ అనేదొస్తుంది. ఎముకల వ్యాధి. ఎముకలనేది బోలుగా అయిపోతూ ఉంటాయన్నమాట. గుల్లబారుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండడానికి, దాన్ని కొంచెం పోస్ట్‌పోన్ చేయడానికి మనకి సోయా అనేది చాలా మంచిది. అలాగే బరువు కూడా నియంత్రణలో ఉండాలంటే కూడా సోయా అనేది చాలా మంచిది. పోపు వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అది కూడా వేగింది. ఇప్పుడు ఉల్లిపాయలు, ఒక చిన్న ఆలు, క్యారెట్ ఇవన్నీ కూడా వేశాను. పచ్చిమిర్చి అన్నీ. ఇవి కూడా సిమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ముఖ్యంగా మెనోపాజ్ టైంలో ఉమెన్‌కి, మహిళలకి చాలా చాలా ఆరోగ్య సమస్యలొస్తూ ఉంటాయి. హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేయడానికి, తగ్గించడానికి సోయా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల సోయాలో క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా ఇది అడ్డుకుంటుంది. ఈ సోయా తోటి పాలు తీసుకోవచ్చు. అలాగే మీ మీల్ మేకర్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇంకా పన్నీర్ కూడా, టోఫు కూడా చేస్తూ ఉంటారు. సోయా చంక్స్ చేస్తూ ఉంటారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ సోయాని కొంచెం పరిమితంగా తీసుకోవాలి. మరి ఎక్కువగా తీసుకోకూడదు. ఈ ముక్కలన్నీ వేగిపోయిన తర్వాత సోయా కూడా వేసేస్తున్నాను. అలాగే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి సోయా తీసుకోవచ్చా లేదా? వాళ్ళ కండిషన్‌ని బట్టి డాక్టర్‌ని అడిగి తీసుకుంటే మంచిది. ఎక్కువగా తీసుకోకూడదు. నార్మల్‌గా ఉమెన్ మాత్రం సోయా అనేది చక్కగా రెగ్యులర్ డైట్‌లో తీసుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది. గుండె ఆరోగ్యానికి కూడా సోయా అనేది చాలా చాలా మంచిది. ఈ ముక్కలన్నీ వేసేసాను. బీరకాయి ఇవన్నీ వేసేసిన తర్వాత టమాటోలు కూడా వేసేసాను. ఒక 2 నిమిషాలు కలిపి ఉప్పు, కారం కూడా వేసేసి వేరేగా మనం నీళ్ళేం పొయ్యక్కర్లేదు. ఎందుకంటే బీరకాయలోనే చాలా నీళ్ళు ఉంటుంది కదా! దానివల్ల చక్కగా కూర అనేది కుక్కర్ ప్రెషర్ పెట్టినా కూడా మనకు వేరే నీళ్ళేమీ అవసరం లేదు. ఉప్పు వేస్తున్నాను. టమాటోల్లో, బీరకాయలో ఉండే నీరుతోటే మనకి సోయా కూడా ఉడికిపోతుంది. నేను నూనె కూడా ఎక్కువగా వాడట్లేదు. కొంచెమే వేశాను. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపి, కారం కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టేస్తున్నాను. అత్యధికమైన ప్రోటీన్ ఉన్న ఈ సోయా గింజల్ని రెగ్యులర్‌గా డైట్‌లో మనం భాగంగా చేసుకుంటే, కొంచెం తిన్నా కూడా చాలా బాగా కడుపు నిండినట్టుగా ఉంటుంది. సోయాలో ఉండే ప్రోటీన్ వల్ల మనకి చాలా చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది. అలాగే జిమ్ చేసేవాళ్ళు, ఎక్సర్‌సైజులు చేసేవాళ్ళకి కూడా ఈ
సోయా ఉత్పత్తులనేది సోయాని ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది. కాకపోతే ఏదైనా సర్వత్రా అతి సర్వత్రా వచ్చేయదన్నట్టు ఏది కూడా మరీ ఎక్కువ తీసుకోకూడదు. అలా అని తీసుకోవడం మానేయకూడదు. అన్నీ బ్యాలెన్స్డ్‌గా తీసుకున్నప్పుడే మనకి ఆరోగ్యంగా ఉంటూ ఉంటాము. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇదిగోండి ఇలాగా కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టేస్తున్నాను. ఈ సోయా గింజలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక 3 విజిల్స్ అలా రానిస్తే చక్కగా అన్నీ కూడా మెత్తగా చక్కగా ఉడుకుతాయి. వీటికి కాంబినేషన్‌గా నేను రోటీలు కానీ, చపాతీలు కానీ చేద్దామనుకుంటున్నాను. గోధుమ పిండిలోనే కొంచెం రాగి పిండి కలిపి చపాతీల్లాగా చేశాను. వాటితోటి ఈ కర్రీని తీసుకుంటే చాలా చాలా సూపర్బ్‌గా ఉంటుంది. ఇది అన్నంలోకి కూడా చాలా బావుంటుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మళ్ళీ కొంచెం సేపు చాలా నీరుగా ఉంది. అది దగ్గరికవ్వడానికి ఇంకొంచెం సేపు మళ్ళీ ఉడికించాను. ఇది కొంచెం దగ్గరికవుతూ ఉన్న టైంలో ఇదిగోండి చాలా చాలా నీరుంది కదా! ఇదంతా దగ్గరికయిపోయే వరకు ఇంకొక 10 నిమిషాల వరకు 5-10 నిమిషాల వరకు ఉడకనిచ్చాను. బాగా దగ్గరికయిపోయిన తర్వాత కూర పొడి ఆల్రెడీ నా దగ్గర చేసిందుంది. ధనియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కొంచెం 4 పల్లీలు ఇవన్నీ వేసి చేసిన కూర పొడి. అందులో ఎండుమిరపకాయలు వేయలేదు. అందుకని కారం ముందే వేశాను కదా! ఉప్పు ఇవన్నీ వేసి చేశాను. ఈ పొడిని కొంచెం వేశాను. ఎందుకంటే ఈ నీరు ఇంకా ఎక్స్‌ట్రా ఉంటే పీల్చుకుంటుంది. అలాగే ఫ్లేవర్ బావుంటుంది. కమ్మదనం వస్తుంది. కూర దగ్గరికవుతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. కొంచెం గ్రేవీలాగా వస్తుందనమాట. ఇప్పుడు ఇదంతా ఇంకొక 2 నిమిషాలుంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ డిష్‌లోకి తీసేసుకోవడమే. దగ్గరికయిపోయిందంతా కూడా. చపాతీతోటి తింటే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ చపాతీలు కూడా చేసేసి పెట్టాను. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మీరు కూడా చేసుకుని ఈ కర్రీ ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో నాకు చెప్పండి. చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత టేస్టీగా ఉందో. చాలా చాలా బావుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.